9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని పట్టణంలో ఉన్న మండగిరి మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న వైసీపీ కార్యకర్తలతో సనా ఫంక్షన్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఏ పార్టీ నాయకులు ఫోటోలో ఉన్న వైసీపీ గెలుపే ప్రధాన ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమ్మఒడి, మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా వంటి శాశ్వత పథకాలు పెట్టారని అన్నారు. తెలుగుదేశం నాయకులు ఇండ్లకు వచ్చి మభ్యపెడితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోవు ఎన్నికలు కీలకమని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఇప్పటి వరకు నియంత పాలన సాగిందని, జగన్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే మేనిఫెస్టో విడుదల చేశారని, గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం వల్ల ఇప్పటికీ ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడని, అలాంటి పరిపాలన మరలా రావాలి అంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జనం కోసం జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడని అన్నారు. ఆదోని ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ సమస్యలు ఏవైనా సరే తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, పట్టణ అధ్యక్షుడు దేవా, శేషిరెడ్డి, కల్లుపుట్ట సురేష్, సయ్యద్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. వారంతా వింటూ ఈరోజు వారు నవరత్నాలు అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకుని వచ్చారు. ఈరోజు మన అమ్మవారికి పిల్లలు బడి పంపించడానికి అమ్మఒడి అనేటువంటిది ఒకటి, ఆరోగ్యశ్రీ పథకం అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 365 జబ్బులకు ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని 125 జబ్బులకు ఉంచడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నాన్నగారు ఏదైతే చెప్పారో ఆరోగ్యశ్రీలో మళ్ళీ ఆ జబ్బులన్నిటికీ మళ్ళీ తిరిగి వైద్యం చేయిస్తారు అని. అంటే 1000 రూపాయలు దాకా 139 కులాలు అంటే మనకి బీసీ కులాలు ఫెడరేషన్ లేకుండా కార్పొరేషన్ గా మార్చడం జరిగింది. అంటే రేపు వచ్చేటువంటి తరము బడుగు బలహీన వర్గాల వారికి పోవాలి. మరి ముఖ్యంగా బూత్ కమిటీ కన్వీనర్లు అయితేనేమి, బూత్ కమిటీ సభ్యులు అయితేనేమి, వాళ్ళ బాధ్యతలు ఏమి, వాళ్ళు ఏ విధంగా మరి ఎన్నికల వివరాలు రచిస్తారనేది మనము చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే దయచేసి క్షమించండి, మన చంద్రశేఖర్ రెడ్డి గారికి బెనిఫిట్ కావాల్సిందిగా కోరుతాం. కాబట్టి ఇప్పుడు మనకు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెన్షన్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం ఎంత విన్నాం, చేశాను కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, 3000 రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మీ జగన్మోహన్ రెడ్డి చేస్తామని తీసుకుంటే చేశాడు, కానీ లేకపోతే చేసే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీకు ఈ పసుపు కుంకుమ ద్వారా వచ్చే 10,000 రూపాయలు వస్తారో లేదో తెలియదు, కానీ ఆ పసుపు కుంకుమ తింటే 10,000 రూపాయలు అది మీ అకౌంట్ లో రుణమాఫీ అకౌంట్ అయిపోతే పోవచ్చేమో, కానీ మీ చేతి మాత్రం వచ్చే పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పసుపు కుంకుమ దుడ్లు కూడా మీ డబ్బులే మీకు ఇస్తా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం 2 రూపాయల వడ్డీతో బ్యాంకు రూపాయి 1,000 రూపాయల వడ్డీతో బ్యాంకు కడతారు. పావుల వడ్డీ పట్టుకొని మీతో వాపసు చేయాలి. మీకు ఆ డబ్బులే తిరిగి మీకు పసుపు కుంకుమ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఉండే పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా పిల్లలతో బాగా కష్టపడి ఈరోజు మన పార్టీ ఈరోజు స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ వదిలిపోలే, ఏ దానికి భయపడలే, కేసులకు భయపడలే, ఏ దానికి లొంగలే. మన పార్టీ బలంగా వెళ్ళే పిల్లలు వీళ్ళంతా కూడా పిల్లల పార్టీకి ఏ విధంగా పునాది చేసి పిల్లలు వేసి నిలబెట్టుకుంటారో, పునాది పెట్టుకుంటారో పిల్లలంతా వీళ్ళేసుకున్నారని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందరి పేరు చెప్పుకోవడం లేదేదా అని ముఖ్యంగా మీ అందరికీ చెప్పేదంటే పేరు పైన తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సయ్యద్ ఒకే ఒక్కరు మనకి ఇలా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఎందుకంటే సయ్యద్ భాష మనకి పార్టీకి గట్టిగా నిలబడాలి. ఏ రోజు కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి చూసా కూడా ఏ రోజు కూడా లొంగలే. నేను అందరికీ ఉన్నగా మాట్లాడతా ఉంటా, ఎదురోడు ఏదుంటే మాట్లాడిస్తారు. అందుకే సయ్యద్ కూడా బాగా పనిచేసి అంతా కూడా కలిసికట్టుగా ఉన్న వాళ్ళంతా గురువారు అన్ని రకాల వాళ్ళు మనతో ఉన్నారు. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీ గట్టిగా నిలబడింది.
నేను కూడా మీ కులమే, ఆ కులం అయితే ఆ కులమే మాది. నాకే కులం లేదు, లేదు, పామరులు లేరు, అల్లం లేరు, అక్క కొడుకులు లేరు. అక్క కొడుకు లేదా, పామరులు లేరు, అందరం లేదు, అన్ని మీరని చెప్పేసి మాత్రం చెప్పేది. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా. ఏదన్నా అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో ఇదంతా పనిచేయాలా. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన జరిగిందిందా అడగండి. ఆయన ఏమి లేదు, ఎవరికి ఏమి లేదు, వాళ్ళందరూ కూడా సున్నా. ఊరికి ఏదో ఉండాలంటే ఉండాలా, పని చేయాలా. వాళ్ళకి మళ్ళీ కేసులు వీళ్ళ మీద కేసులు అడగండి. 5 సార్లు జైలుకి, తెలుగుదేశం పార్టీలో ఉంటే 5 సార్లు జైలుకి. మరి ఇంతకంటే న్యాయధర్మం ఏమైనా ఉందే తెలుగుదేశం పార్టీలో చెప్పండి. 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో తెలుసు. ఏ ఒక్క ఎస్సీ రోజులు కేసు పెట్టిలే, ఆడ కూడా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలే. ఎందుకంటే పేదోళ్ళు వాళ్ళు తెలుసో తెలియకో చేసింటారు, మనమే తప్పు చేయరా అని చెప్పేసి వాళ్ళ మాదిరిగా ఏనాడు ఎవరి మీద కేసులు పెట్టా, ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేము మనమంతా కూడా. అందుకే ఈరోజు ఏదున్నా మీ కష్టాలు నా కష్టాలుగా భావిస్తారు. ఏదున్నా కూడా మా ధైర్యంగా మాట్లాడి ఎలక్షన్లోన ఎవరిని ఏమి చేసే పరిస్థితి లేదు. వచ్చేది మన గవర్నమెంట్, మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే గవర్నమెంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి సహకారంతో మళ్ళా మేము ఎమ్మెల్యేగా గెలిచి తీరుతామని చెప్పేసి నమ్మకం మీరు ఈరోజు భరోసా నాకు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎక్కడికి పోయినా కూడా ఆదరిస్తా ఉన్నారు, ఎక్కడికి పోయినా కూడా నీకే ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సైకిల్ దొరికితే ఆయాసం వస్తుంది, కాలు కింద ఉంటే నిద్ర వస్తుంది. నిద్రపోతాను బాగా.